ఇప్పుడు అప్లికేషన్ వచ్చేసి ఏంటంటే సార్, ఇప్పుడు టూల్స్ అనే అప్లికేషన్‌లో మీరు డివైడ్ లైన్ ఉంటుందండి. డివైడ్ లైన్ చూజ్ చేసుకొని స్టార్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు మీరు మన డ్రాయింగ్ ఉందండి. పాయింట్ నంబర్ 9 చూజ్ చేసుకోండి. అట్లాగే ఎండ్ పాయింట్ వచ్చేసి పాయింట్ నంబర్ 8 చూజ్ చేసుకోండి. సో, ఇది ఏంటంటే సార్, ఇప్పుడు ఈ క్యాడ్‌లో వెళ్ళినప్పుడు కొంతమంది అడుగుతారు 9, 8. సో, ఇది వచ్చేసి రోడ్ ఫేస్ ఉందనుకోండి. రోడ్ ఫేస్ ఇట్లాగే పెట్టి దీంట్లో 3 పార్ట్స్ చేయమంటారండి. 3 పార్ట్స్ నుంచి మీరు ఏరియా కటింగ్ చేయమంటారు. సో, అప్పుడు ఏం చేయాలంటే ఈ అప్లికేషన్ మీరు చూజ్ చేసుకొని, సో, ఇక్కడ ఏంటంటే మీరు 9, 8 ఇచ్చారు. బై డిస్టెన్స్ కాకుండా 3 పార్ట్స్ చేయాలనుకోండి. బై సెగ్మెంట్స్ అనే ఆప్షన్ చూజ్ చేయండి. నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఏంటండి? 3 సెగ్మెంట్స్. 3 సెగ్మెంట్స్ చూజ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ పాయింట్ నేమ్ వచ్చేసి మీరు ఏ అని ఇవ్వండి. ఎగ్జాంపుల్‌గా ఏ అని ఇవ్వండి. ఓకే. సో, ఆటోమేటిక్‌గా మనకి ఏబిసిడి అని చెప్పి క్రియేట్ అవుతుంది. సేవ్ అండ్ క్యాలిక్యులేట్. డివైడ్ లైన్. సో, అప్పుడు ఏం చేయాలంటే అగైన్ సర్వే, మ్యాప్ సర్వే. ఇక్కడ చూడండి, మీకు ఏబిసిడి అనేది మీకు 3 పాయింట్స్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. సో, ఇప్పుడు ఇక్కడ మీరు దీనిపైన క్లిక్ చేస్తూ క్యాడ్, ఎడిట్, ఏరియా సబ్ డివిజన్, నెక్స్ట్ ఇక్కడ హింజ్ అనే అప్లికేషన్ చూజ్ చేసుకొని మీరు ఈ పాయింట్ ద్వారా ఆర్ ఈ పాయింట్ ద్వారా అయినా కానీ, ఎగ్జాంపుల్గా ఈ పాయింట్ తీసుకోండి ఫస్ట్. నెక్స్ట్కి వెళ్ళినప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు బి నుంచి మీ లైన్ క్రియేట్ అవ్వాలనుకోండి.